లెక్కే కదా ఆడు కుట్ర చేయడానికి అవకాశం ఇచ్చింది. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి నీకు అక్కడ, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎంత రియల్ ఎస్టేట్ చేస్తున్నావు నువ్వు, అవన్నీ ఆడి నుంచి వచ్చినాయి అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడి వచ్చినాయా నీ కుటుంబానికి ఆస్తిగా? వేల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళ మీ మెయింటెనెన్స్ అంటే సంపాదించుకున్నారు కదా. బేసిక్ సమస్యల్లో ఒకటే స్థితప్రజ్ఞత లేని రాజకీయం, అవగాహన రాహిత్యంతో కూడిన రాజకీయం, డబ్బు తెచ్చిన అహంకారంతో కూడిన రాజకీయం, కుటుంబం నాశనమైనా పర్లేదు నేను ఎదగాలి నేను బాగుపడాలని కోరుకునే రాజకీయం. స్పష్టంగా కనబడుతున్నటువంటి లెక్క ఏంటంటే బీఆర్ఎస్ నాశనం అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేటట్టుంది. అందుకనే కాంగ్రెస్ నాయకులు మాకు వద్దో ఈవిడితో దరిద్రం అని చెప్తున్నారు అక్కడ. బీజేపీని అంటుంది కానీ కాంగ్రెస్ని ఏమంటుంది ఆవిడ? రేవంత్ను ఒక్కటే 4 ముక్కలు మాట్లాడుతుంది, అది కూడా తమలపాకుతో. అంతే తప్పించేం లేదు అక్కడ. మీ ఇంట్లో హరీష్ రావుని టార్గెట్ చేస్తారు, హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ సార్. కానీ ఒకటి ఓకే, సస్పెండ్ చేసే విషయంలో ఓకే అందులో కూడా కుట్ర ఉందని ఈమె చెప్పేది, కానీ కేసీఆర్ మాత్రం ఏమన్నా తొందరపడ్డారా? పైగా కన్న కూతురు చాలా ఆలస్యం చేశాడు. ఈటల రాజేందర్ని తీసవతలు పడేశాడు, రాజయ్యని తీసవతలు పడేశాడు. అంతకుముందు నరేంద్రాని, విజయశాంతిని ఎంతసేపు పట్టింది వాళ్ళని? వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడారని అసలు? అంటే ఇక్కడ కూతురు కాబట్టి కుమార్తె ఓ రకంగా రక్త సంబంధం కోసం ఎంత తాగాడు ఆవిడ పార్టీని నాశనం చేస్తాడు.